హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సంచారి మదన్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నా. సో ఈసారి ట్రిప్కి పోవట్లేదు, బట్ బెంగళూరులో ద ఫేమస్ బిర్యానీ అయిన హొస్కొట్టే 4 AM బిర్యానీ ఏదో పోతున్నా. ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేసి అది ఎట్లుందో చూద్దాం. మన హైదరాబాద్ బిర్యానీలా ఉందా లేదా, టేస్ట్ ఎట్లుంటుంది. ఎందుకంటే ఇక్కడ అది చాలా ఫేమస్ బిర్యానీ. 4 AMకి స్టార్ట్ అయింది. ఆల్రెడీ 4 AM అయింది, బట్ స్టిల్ మేము పోతున్నాం అక్కడికి. లేట్గా అయినా కదా 4 AM స్టార్ట్ అయింది. ఎప్పుడైనా అది ఉంటుంది 9 AM వరకు అట్లా ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ టైమింగ్స్ అంతా, టేస్ట్ ఎట్లుంది, ఎట్లా పోవాలి, అదంతా ఈ వీడియోలో చూపిస్తా. బేసిక్గా బెంగళూరు నుంచి అయితే దగ్గర, హైదరాబాద్ నుంచి మీరు వయా బెంగళూరు వెళ్తే ఒకవేళ ట్రై చేయొచ్చు. బట్ యా, చూద్దాం. మోటో బ్లాగింగ్కి వెళ్ళాలి లేదు నాకు, మీకు నార్మల్ బ్లాగ్ అయితే చేస్తా ఎంతవరకు కుదిరితే అంతవరకు. వచ్చేసినాం. అక్కడెక్కడి నుంచో ట్రాఫిక్ ఉంది, అంతే బైక్ పార్కింగ్ అంతా అదే మనీష్ దమ్ బిర్యానీ. ట్రాఫిక్ జామ్, బిర్యానీ కోసం ట్రాఫిక్ జామ్ చేసి పడేస్తారు ఇక్కడ. జనసంద్రం క్యూ, బిర్యానీ కోసం క్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి క్యూ ఉంది అక్కడ వరకు. అది చిన్న స్టాల్. దిస్ ఇస్ క్యూ అమ్మ. అక్కడ ఉంది బిర్యానీ. మనం ఇప్పుడు క్యూలో నుంచి ఉన్నాము, తర్వాత చూద్దాం ఇంకా పని. టోకెన్ తీసుకున్న తర్వాత వేరే లైన్కి రావాలి. ఇందాక నేను చూపించిన మాత్రము ఓన్లీ టోకెన్ తీసుకోనికి. దాని తర్వాత ఇక్కడికి రావాలి. ఇంకో లైన్ చిన్నగా ఉంటుంది, బట్ అది మాత్రం చాలా పెద్ద ఉంచండి. అక్కడెక్కడి నుంచో ఉంది. అది తీసుకున్న తర్వాత ఇక్కడ రావాలి. చాలా ఖాళీ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం బిర్యానీ తీసుకుందాం. మటన్ బిర్యానీ ఇంకో ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. వచ్చాయి బాగా వచ్చాయి. చెన్నైకిదే, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ఇది రైతా తీసుకుందాం. నేను రైతా అయినాను. సో మా ఫ్రెండ్ పాన్ కోసం నా ప్లేట్ని పడేసిండు. ఇంకా పక్కకు వస్తే ఇక్కడ సలాడ్, నిమ్మకాయలు, ఆనియన్స్ ఉన్నాయి. ఇవి తీసుకోవాలి. అండ్ 8 o'clock క్లోజ్, 8 AM. బట్ 8 AM కన్నా ముందే క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ బిర్యానీ. ఎంజాయ్ పండుగ. చాలా హెవీ అయిపోతుంది, ఒకటి ఇద్దరు తినొచ్చు. నార్మల్ తినేవాళ్ళు అయితే, కొంచెం బాగా తినేవాళ్ళు అయితే ఒక్కరికి సరిపోతుంది ఒకరికి. సో యా, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సంచారి మదన్. బిర్యానీ అయితే ఇప్పుడే తిన్నా అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం తిన్నాము. సో బేసిక్గా ఏమి అంటే బిర్యానీ ఓవర్ హైప్డ్ అనిపించింది. నాకు అంత నచ్చలేదు. బికాజ్ నేను చికెన్ మాత్రమే తింటా, మటన్ కూడా తినను. అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ మా ఫ్రెండ్స్కి కూడా ఓకే నచ్చింది, బట్ మరీ హైప్ ఇచ్చినంత లేదు. ఆబ్వియస్లీ హైప్ ఇస్తూ ఉంటాం, మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. యా, దట్స్ ద రీజన్. బట్ అదొక ఎక్స్పీరియన్స్. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఓన్లీ ట్యూస్డే, ఫ్రైడే, సండే మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఓకే. అండ్ టైమింగ్స్ వచ్చేసి ట్యూస్డే అండ్ ఫ్రైడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 AM to 8 AM. సండే మాత్రం డిస్కౌంట్ మార్నింగ్ 2 AM, అదే midnight 2 AM to 8 AM. అండ్ ఇంకేమన్నా మర్చిపోతున్నానా? లెట్ మీ రిమెంబర్. యా, అంతే. సో ఓన్లీ చికెన్ బిర్యానీ, ఓన్లీ మటన్ బిర్యానీ మాత్రమే ఉంటుంది. కబాబ్ ఉంటుంది, కానీ కబాబ్ తొందరగా అయిపోతుంది. సో మీరు ఎర్లీగా వస్తే ఎర్లీగా గ్రాప్ చేసుకోవచ్చు. బేసికలీ మటన్ తినని వాళ్ళకి, ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్తో నేను మటన్ తినను. సో ఆబ్వియస్లీ నాకు చికెన్ ఐటమ్ కావాలి కాబట్టి చికెన్ కబాబ్ అయితే ఉంది. బట్ అది లిమిటెడ్, కొద్దిగానే చేస్తారు. ఎందుకంటే ఫేమస్, మటన్ బిర్యానీ ఫేమస్ కాబట్టి ఇంకా జనాలు దానికోసమే వస్తారు. ఓన్లీ మటన్ బిర్యానీ తిందామని, దమ్ బిర్యానీ. సో ఆబ్వియస్లీ. అండ్ నేను మటన్ తిన్నాను కాబట్టి నాకు రైస్ తిన్నా, నాకు అంతగా నచ్చలేదు. బట్ మా ఫ్రెండ్స్ అన్నారు బాగానే ఉంది, బట్ మల్లికా బిర్యానీ ఇంకా బాగుంటుంది అని అన్నారు. మల్లికా బిర్యానీ కూడా తిన్నాను, నాకు అదే అనిపించింది. బట్ ఇక అండ్ ఇది ఎట్లా అంటే హొస్కొట్టేలో ఉంటుంది.
చూసుకోలేదు, కెమెరా జస్ట్ మిస్ కింద పడుతుండే. సో ఇది హొస్కటేనే ఫ్లైఓవర్ది కిందికి పోవాలి రైట్ సైడ్లో. సో హొస్కటే మనీ దమ్ బిర్యానీ అని కొట్టండి. నేను మ్యాప్ లొకేషన్ కూడా వీడియోలో అయితే అటాచ్ చేస్తా. ఒకటే ఉంటుంది, చాలా ఉంటాయి దమ్ బిర్యానీ, మనీ దమ్ బిర్యానీ, హొస్కటే బిర్యానీ, 4AM బిర్యానీ, చాలా పేర్లు ఉంటాయి. బట్ డోంట్ ఫాల్ ఇన్ ది ట్రాప్. ఒకటి ఉంటుంది, ఒరిజినల్ లొకేషన్ నేను షేర్ చేస్తే అక్కడికి వెళ్ళండి. లైన్ మాత్రం బీభత్సంగా ఉంటుంది, మీ వీడియోలో చూసారు కదా, లైన్ బీభత్సంగా ఉంటుంది. సో చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళండి కరెక్ట్గా. అండ్ దిస్ హైవే హొస్కటే హైవే, కొలార్ హైవే బేసిక్గా. అండ్ ఈ వీడియోలో ఇంతే. అండ్ హైదరాబాద్ దమ్ బిర్యానీతో పోలిస్తే బాగుంటుంది అంటే మన హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీతో పోల్చినా కూడా మనకు నచ్చదు బేసిక్గా, మన టేస్ట్ బడ్స్కి. బట్ ఇక్కడ వాళ్ళకి ఇది నచ్చుతుంది కావచ్చు, వాళ్ళ స్టైల్ కర్ణాటక స్టైల్ టన్నే బిర్యానీ కాబట్టి. అంతగా నాకు ఏం చెప్పలేను, నాకైతే మన బిర్యానీ బెస్ట్ అనిపించింది. సో దిస్ ఈజ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తెలుగు సంచారి మదన్ ఫర్ మోర్ వీడియోస్. నేనైతే ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయబోతున్నాను నెక్స్ట్ 2 monthsలో. వెరీ బిగ్ ట్రిప్, very big trip. So please subscribe. Bye.